నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం. వారంలో 600 కోట్ల బకాయిల విడుదలకు హామీ. కాలేజీలు బంద్ విరమణ. రాష్ట్రంలో నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు. బకాయిలు పేరుకుపోయినందున ఆపివేస్తున్నట్లు ప్రైవేటు ఆసుపత్రుల ప్రకటన. కృష్ణాలో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యంగా ప్రభుత్వం దృష్టి. తెరపైకి కొత్త ప్రాజెక్టులు. ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలకు కసరత్తు. విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు. ముఖ్య అతిథిగా హాజరు కానున్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. నేడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు. 6వ విడత సంప్రదింపుల కోసం ట్రంప్ ప్రతినిధితో సన్నాహక సమావేశం. ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వ చర్చలు సఫలమయ్యాయి. ఇప్పటికే టోకెన్లు ఇచ్చిన బకాయిల్లో 600 కోట్ల రూపాయలు వారం రోజుల్లో విడుదల చేసేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరో 600 కోట్ల రూపాయలు దీపావళి వరకు విడుదల చేస్తామని తెలిపింది. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో బంద్ విరమిస్తున్నట్లు కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఇతర వృత్తి విద్యా కళాశాలలు ఆందోళన బాట పట్టి నిన్నటి నుంచి బంద్కు దిగాయి. ఆదివారం రాత్రి కళాశాలల యాజమాన్యాలతో చర్చలు జరిపిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు నిన్న ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిస్థితి వివరించి సమాలోచనలు జరిపారు. సాయంత్రం ప్రజాభవన్లో కళాశాలల యజమానులతో మొదట విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. అనంతరం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు చర్చించారు. బకాయిలు 600 కోట్ల రూపాయలు అతి త్వరలో, మిగతావి త్వరలో విడుదల చేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఫీజు రియంబర్స్మెంట్ అంశాలపై అధికారులు, యాజమాన్య ప్రతినిధులతో కమిటీ వేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం తమపై భారం వేసినా అన్నింటినీ సరిచేసుకుంటూ ముందుకెళ్తున్నామని భట్టి వెల్లడించారు. విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి యాజమాన్యాలకు సంబంధించినటువంటి సంఘాలతో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ నిర్ణయాల్ని, ఆలోచనలు వాళ్ళు కూడా స్వాగతిస్తూ వారిచ్చినటువంటి పిలుపుని, సమ్మెకు సంబంధించినటువంటి పిలుపుని విరమించడానికి ముందుకు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో తరగతుల బంద్ను ఉపసంహరించుకున్నట్లు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో నేటి నుంచి తరగతులు యథాతథంగా కొనసాగనున్నట్లు తెలిపాయి. పాత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు నెత్తిన పడ్డా కూడా ఎటువంటి కల్మషం లేకుండా మేము ఇంత స్ట్రైక్ చేసినా కూడా మాకు 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం అనేది దసరా పండుగ ముందు మాకున్నటువంటి అధ్యాపకులకు, మీ తరఫున రావటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఒక శుభసూచకము. సో మేమందరం కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉన్నాము. సమ్మె ప్రకటించామో దాన్ని మేము విరమించుకుంటున్నాము. సో ఈ ప్రభుత్వానికి ఇన్ని రోజులు ఏదైతే మేము సహాయ సహకారాలు మాకు కృతజ్ఞత ఉన్నామో అదే రకంగా కూడా ఇక ముందు కూడా ఉంటామని చెప్పేసి మేము ముఖంగా చెప్తాం. ఇటు ప్రభుత్వం, అటు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సానుకూల చర్చలతో విద్యార్థుల తరగతులు ఆటంకాలు లేకుండా కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలను ఈ అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు టీఏఎన్హెచ్ఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని, అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని వారాలుగా ఆరోగ్య శాఖ మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈఓలను కలిసినా తమ సమస్యల పరిష్కారం కాలేదన్నారు. విధులేని పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో ఇటీవల జరిపిన చర్చల్లో
140 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సోమవారం 100 కోట్లు బకాయిలు విడుదల చేశామని, మరో 40 కోట్లు త్వరలో విడుదల చేయనున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్లో దాదాపు 320 దవాఖానాలు ఉండగా పెండింగ్ బకాయిలు 1400 కోట్లు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. కృష్ణాలో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇందుకోసం తెరపైకి కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చి బేసిన్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు ఇవ్వనుంది. ఈ నెల 23 నుంచి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు ప్రారంభం కానుండగా ఈలోగా సుమారు 294 టీఎంసీలు కేటాయింపులపై ఉత్తర్వులు జారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు ప్రభుత్వం వినిపించనున్న దృష్ట్యా నీటిపారుదల శాఖ సన్నాహాలు చేస్తోంది. గతంలో అధ్యయనం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, డిపిఆర్ల తయారీకి ఉత్తర్వులిచ్చి ముందడుగు పడని ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట తమ వాదనలకు బలం చేకూరేలా వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల కింద అదనపు నీటి కేటాయింపులు, రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్తగా చేపట్టడానికి ఉత్తర్వులిచ్చి కార్యరూపం దాల్చిన ప్రాజెక్టులను కదిలించాలని నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు ప్రారంభం కానుండగా ఈలోగా సుమారు 294 టీఎంసీల కేటాయింపులపై ఉత్తర్వుల జారీకి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. గత ప్రభుత్వం 2021లో జూన్ 24 ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేసి కృష్ణా బేసిన్ లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటిపారుదల శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. గత తాజా ప్రతిపాదనలతో కలిపి 904 టీఎంసీలు అవసరమని ట్రైబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం ఉంచనుంది. గతంలో కొన్ని ప్రాజెక్టులకు ఇచ్చిన ఉత్తర్వులను సవరించడంతో పాటు తాజాగా జీవోలు ఇవ్వనున్న వాటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, హైదరాబాద్ నీటి అవసరాలు, జోరాల వరద కాలువ, కోయిలకొండ, గండీడ్, దౌలతాబాద్ ఎత్తిపోతల, ఆకేరు, మున్నేరు ఆనకట్టలు ఉన్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువ కొనసాగింపు పథకాలున్నాయి. గతంలో ట్రైబ్యునల్కి ఇచ్చిన ప్రతిపాదనలు కొన్ని ఉన్నా వాటి సామర్థ్యంలో మార్పులు జరగనున్నాయి. కృష్ణా బేసిన్లో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు 799.22 టీఎంసీలు అవసరమని సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం గతంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు సమర్పించింది. బచావత్ ట్రైబ్యునల్ ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణ 299, ఏపీ 512 టీఎంసీలు వాడుకునేలా 2015లో జరిగిన తాత్కాలిక ఏర్పాటే కొనసాగుతోంది. ఇంతకు మించి నీటి అవసరాలను ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ 2013లో ఇచ్చిన తీర్పులో 2578 టీఎంసీల వరకు కేటాయింపులు చేసింది. ఈ తీర్పు ఇంకా నోటిఫై కాలేదు. బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులకు అదనంగా 448 టీఎంసీలను 3 రాష్ట్రాలకు 2013లో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయించగా ఇందులో ఉమ్మడి ఏపీకి 194 టీఎంసీలున్నాయి. బచావత్ ట్రైబ్యునల్ క్యారీ ఓవర్ స్టోరేజ్ కింద కేటాయించిన 150 టీఎంసీలు ఇందులోనే ఉన్నాయి. బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కలిపి ఉమ్మడి ఏపీకి 1005 టీఎంసీలు కేటాయించగా ఇందులోనే తెలంగాణ, ఏపీల వాటా ఎంతన్నది తేలాలి. ప్రస్తుతానికి బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపు 811 టీఎంసీల్లో వాటాలపై వాదనలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి పంపిణీ చేయాలని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన్ని కలిసి 10 రోజుల్లో రాష్ట్రానికి యూరియా వచ్చేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, పత్తి వంటి ప్రధాన పంటలకు యూరియా అత్యవసరమైనవని, ముఖ్యంగా ఈ 15 రోజులు వ్యవసాయ సీజన్లో కీలకమైనవని కేంద్ర కార్యదర్శికి తుమ్మల వివరించారు. ఈ సమయంలో రైతులకు ఎరువులు అందుబాటులో లేకపోతే పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని, అందువల్ల యూరియా సరఫరా నిరంతరంగా కొనసాగేలా చూడాలని కోరారు. అంతకుముందు నెలల్లో ఏర్పడిన యూరియా లోటును పూడ్చే విధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నులు కావాలని కోరామని తెలిపారు. దేశీయ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేకపోయినా దిగుమతుల ద్వారా తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం 3 ఏళ్లుగా అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సైతం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. విమోచన వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్లో సైన్యం భాగస్వామ్యం కానుంది.
దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం సిద్ధిస్తే హైదరాబాద్ సంస్థానం మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్యను ప్రారంభించిన ఆనాటి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. దీనిని రాజకీయ పార్టీలు ఒక్కో రకంగా పిలుస్తున్నాయి. 27 ఏళ్లుగా కాషాయ పార్టీ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు దశాబ్దాలుగా నిర్వహించకపోవడంతో కేంద్ర ప్రభుత్వం 2022 నుంచి అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలను నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సమన్వయం కోసం శాసనమండలి సభ్యుడు అంజిరెడ్డి చైర్మన్ గా కమిటీని నియమించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక్కో పార్టీ ఒక్కో పేరుతో ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన వేడుకలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ సైతం విమోచనం పేరిట ఉత్సవాలు నిర్వహించలేకపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ కూడా ప్రజాపాలన దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహించింది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా సెప్టెంబర్ 17ను విమోచన దినంగా జరుపుకుంటున్నాయి. కేంద్రం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో ఇతర పార్టీలు కూడా తప్పనిసరి పరిస్థితిలో ఒక్కో పేరుతో కార్యక్రమాలు చేపడుతున్నాయి. కేంద్రం అధికారికంగా నిర్వహించిన 2022-23 వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గతేడాది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. రేపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకలకు రక్షణ శాఖ మంత్రి హాజరై జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. వేడుకల అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని పికెట్లోని పార్కులో ఆవిష్కరించనున్నారు. తెలంగాణ విమోచన వేడుకల్లో పాల్గొనేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్కు రానున్నారు. ఆనాటి పోరాట ఘట్టాలను నేటి తరానికి తెలియజెప్పేలా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. క్షయవ్యాధిని జిల్లాలో సమూలంగా నిర్మూలించేందుకు ప్రజల్లో టీబీ పట్ల అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కవులు, కళాకారులు, రచయితలు, వివిధ రంగాల్లోని ప్రముఖులు టీబీ ముక్త్ భారత్లో భాగస్వాములను చేసే వారితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి టీబీని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన గవర్నర్ కలెక్టరేట్లో సమీక్ష కంటే ముందు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం 4వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. విద్యా సంస్థలంటే కేవలం ఇటుకలు, నిర్మాణాలు కాదని దార్శనికత, విలువలు, శ్రేష్టత కోసం నిరంతర ప్రయత్నాల ద్వారా రూపొందించిన జీవన వ్యవస్థలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. 22 మందికి పీహెచ్డీ అవార్డులను, 53 మందికి గోల్డ్ మెడల్స్ ను ప్రదానం చేశారు. To all the graduating students, gold medalists and scholars, my message is this: believe in your dreams. The future belongs to those who dare, who preserve and who remain steadfast. Swami Vivekananda urged, stand up, be bold, be strong, take the whole responsibility on your shoulders. The brave alone do great things, not cowards. You will face challenges, but never fear the road less traveled. With courage, discipline, resilience, you will turn obstacles into stepping stones. జీఎస్టీ స్లాబ్లు, మార్పులు చేర్పుల వల్ల రాష్ట్రంలో ఆర్థికంగా జరగనున్న లాభ నష్టాలను అంచనా వేసే పనిలో వాణిజ్య పన్ను అధికారులు నిమగ్నమయ్యారు. ఇటీవల డిప్యూటీ సీఎం సమీక్ష సందర్భంగా అంచనా వేయాలని ఆదేశించడంతో కసరత్తు చేస్తున్న అధికారులు తాత్కాలికంగా నష్టం కలిగినా దీర్ఘకాలికంగా లాభం ఉంటుందని భావిస్తున్నారు. నెలకు 550 కోట్ల నుంచి 600 కోట్ల వరకు ఆదాయం పడిపోతుందని అంచనా వేస్తున్న అధికారులు ఏడాదికి దాదాపు 7,000 కోట్లు రాబడులు పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి జీఎస్టీ స్లాబుల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రాన్ని తీసుకుంటే ఈ స్లాబుల మార్పులు చేర్పులు కారణంగా దాదాపు 400 వస్తువుల ధరల్లో మార్పులుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఇందులో 50 నుంచి 60 వస్తువుల ధరలు పెరుగుతుండగా దాదాపు 350 వస్తువుల ధరలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీని కారణంగా ప్రతి నెల 550 కోట్ల నుంచి 600 కోట్ల వరకు రాబడి తగ్గుతుందని, ఏడాదికి దాదాపు 7,000 కోట్ల ఆదాయం తగ్గొచ్చన్న ఆందోళన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వ్యక్తమవుతోంది. గత 2 రోజులుగా
దిశగా కసరత్తు చేస్తున్న అధికారులు 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. హేతుబద్ధీకరించిన ధరల నుంచి నష్టాన్ని భర్తీ చేసేందుకు లగ్జరీ వస్తువులపై పెరిగిన సెస్లో కేంద్రం కింద చెల్లించడం కానీ, అందులో ఆదాయ భాగస్వామ్యం కానీ ఇచ్చినట్లయితే కొంతలో కొంతైనా నష్టం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. స్లాబుల మార్పులతో తాత్కాలికంగా నష్టం వస్తుందని ఆందోళనలు ఉన్నప్పటికీ ధరలు తగ్గడంతో వినియోగం పెరగడం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పెరుగుతుందని జీఎస్టీపై పట్టున్న నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఏడాది రాష్ట్రం జీఎస్టీ ద్వారా వస్తున్న ఆదాయాన్ని బేరీజులు వేసుకున్నట్లయితే స్లాబుల హేతుబద్ధీకరణతో రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం దాదాపు 8,705 కోట్లు అధికంగా వచ్చే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఇవాళ జరుగుతున్న సబ్ కమిటీ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ రూపొందించిన నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్లాబుల మార్పులు చేర్పుల ప్రభావం ఏ విధంగా రాష్ట్ర జీఎస్టీ ఆదాయం మీద పడుతుందో నివేదిక ఇవ్వడం ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని పలు మండల కేంద్రాలకు యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో రైతులు ఉదయం నుంచే పడిగాపులు కాశారు. పట్టా పాస్ పుస్తకాలు, చెప్పులు క్యూ లైన్లో పెట్టి నిరీక్షిస్తున్నారు. పనులన్నింటినీ వదిలిపెట్టి క్యూ లైన్లో నిలబడి వచ్చిన 2 బస్తాలను తీసుకుని వెళ్తున్నారు. చాలా మంది రైతులకు యూరియా బస్తాలు దొరకకపోవడంతో జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. అందరికీ అందేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అన్నదాత ఫెర్టిలైజర్ దుకాణం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి లైన్లో నిరీక్షిస్తున్న యూరియా బస్తాలు బయటికి పంపిస్తూ బ్లాక్లో అమ్ముకుంటున్నారంటూ రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. అక్కడికి చేరుకున్న వ్యవసాయ అధికారి పూజ ఫెర్టిలైజర్ దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేశారు. తమ అనుమతి లేకుండా యూరియా బస్తాలు బయటికి ఎందుకు పంపిస్తున్నారో వివరణ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో యూరియా పంపిణీపై నెలకొన్న సమస్యలను బీఆర్ఎస్ రాజకీయం చేస్తూ శవాల మీద పేలాలు వేరుకున్నట్లు ప్రవర్తిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. యూరియా సంచులపై బతుకమ్మలు పెట్టి రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతుల యూరియా సమస్యను బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా యూరియా సమస్య నెలకొందని, దీనిని రాద్ధాంతం చేయొద్దని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి మండిపడ్డారు. యూరియా సరఫరాలో కృత్రిమ కొరత సృష్టించి అక్రమంగా నిల్వ చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. కవితమ్మకు బతుకమ్మ పేరు రావద్దని టీఆర్ఎస్ పార్టీ ఎరువు సంచుల మీద బతుకమ్మ ఆడి పాపం ఆమె వర్క్ డైవర్షన్ చేసే ప్రయత్నం ఇంటర్నల్ కాన్స్పిరసీ నడుస్తున్నట్టు. సరే, ఎరువుల కొరత దేశం మొత్తం మీద తయారీకి సంబంధించి, పంపిణీకి సంబంధించి ఇబ్బంది ఉన్నది. ఎరువుల తయారీ పూర్తిగా కేంద్రం మీద బాధ్యత. వారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇతర దేశాల యుద్ధాలు కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు, ఎరువుల సరఫరా ఇబ్బంది ఉన్నది. వాస్తవాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి, బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుదాం. దాన్ని రాజకీయం చేసి శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా రైతులను ఆందోళనకర పరిస్థితి తీసుకొచ్చి ఇలా ఎరువుల సంతలనే బతుకమ్మ ఆడుతున్నారంటే వాళ్ళ నైతికత, వాళ్ళకున్నటువంటి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధిని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. ఆయుష్ డాక్టర్లు అలోపతి వైద్యం చేస్తున్నారన్న సమాచారంపై నేరుగా చర్య తీసుకునే అధికారం రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపింది. ఆయుష్ డాక్టర్లపై వచ్చిన ఫిర్యాదులు, పోలీసులు నిర్వహించిన ప్రాథమిక నివేదిక ఉన్నప్పుడు చర్యలు తీసుకునే అధికారం ఆయుష్ కమిషనర్కు ఉందని తెలిపింది. అంతేగాని వారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం తెలంగాణ మెడికల్ కౌన్సిల్కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆయుర్వేద వైద్యులు అలోపతి వంటి ఆధునిక వైద్యం చేపట్టరాదన్న నిబంధన ఉందనడంలో వాస్తవం ఉందని, అయితే వారు నిబంధనలు ఉల్లంఘించినప్పుడు సంబంధిత అధికారి అయిన ఆయుష్ కమిషనర్కు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపింది. అంతేగాని నేరుగా కేసులు నమోదు చేసే అధికారం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించారు. అయితే చట్ట నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం టీఎంసీకి ఉందని తెలిపారు. రాష్ట్రంలో సినిమా రంగాభివృద్ధికి కావలసిన అనుమతులన్నీ ఏకగవాక్ష విధానంలో పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఫిల్మ్స్ ఇన్ తెలంగాణ వెబ్సైట్పై సంబంధిత శాఖలు, సినీ ప్రముఖులతో కలిసి బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ప్రత్యేక కార్యశాల నిర్వహించారు. దిల్ రాజుతో పాటు ఎఫ్డీసీ ఎండీ ప్రియాంక, పర్యాటక శాఖ కార్పొరేషన్ ఎండీ వల్లూరు క్రాంతి సహా ఉన్నతాధికారులు హాజరై వెబ్సైట్ రూపకల్పనపై చర్చించారు. సినీ పరిశ్రమల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా చేయూతనిస్తున్నారని, ఈ అవకాశాన్ని సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని దిల్ రాజు కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సినీ నిర్మాతలు కేవలం
స్క్రిప్ట్తో వస్తే వారి సినిమా నిర్మాణానికి కావలసిన పూర్తి సమాచారంతో ఫిల్మ్ ఇన్ తెలంగాణ వెబ్సైట్ రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ విధమైన సౌలభ్యం తొలిసారిగా తెలంగాణలో మాత్రమే రూపొందిస్తున్నామని వివరించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇచ్చేందుకు విధి విధానాలు తయారు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అక్రిడేషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్సైట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. జర్నలిస్టుల సమస్యలపై సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. అక్రిడిటేషన్, హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడుల నిరోధానికి హైపవర్ కమిటీ తదితర అంశాలపై చర్చించారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైపవర్ కమిటీని పునరుద్దరించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులపై దాడుల నిరోధానికి హైపవర్ కమిటీ ఏర్పాటు చేసిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ ఊసే ఎత్తలేదని మంత్రి విమర్శించారు. జర్నలిస్టుల జీత భత్యాలకు సంబంధించిన త్రైపాక్షిక కమిటీని కూడా పునరుద్దరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. జర్నలిస్టుల హెల్త్ పాలసీపై ఆరోగ్యశ్రీ విభాగంతో కలిసి అధ్యయనం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. జర్నలిస్టులకు అవార్డులను పునరుద్దరించాలని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అక్కడ ఉన్న వారంతా నిరుపేదలు. దశాబ్దాలుగా పూరి గుడిసెలు, పాకలు, రేకుల షెడ్లలో నివాసం ఉంటున్నారు. వీరందరిది సొంతింటి కల నెరవేర్చేందుకు గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఎన్నో ఆశలతో ఖమ్మం జిల్లాలోని వేలాది మంది నిరుపేదలు ఉన్న ఇళ్లను తొలగించుకున్నారు. అప్పు చేసి మరీ గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలైతే మొదలుపెట్టారు. కానీ ఎలాంటి బిల్లులు రాకపోవడంతో ఇళ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలోనూ చోటు దక్కకపోవడంతో బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద సొంత స్థలముంటే ఇంటి నిర్మాణాలు మొదలుపెట్టిన బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం గృహలక్ష్మి పథకంలో భాగంగా సొంత ఇంటి జాగా ఉన్నా కొత్త ఇళ్లు నిర్మించుకోలేని వారి జాబితా సేకరించి సర్వే నిర్వహించిన తర్వాత లబ్దిదారుల్ని గుర్తించారు. ఆయా నియోజకవర్గాల్లో ఆర్భాటంగా లబ్దిదారులకు ఇంటి మంజూరు పత్రాలు కూడా అందజేశారు. ఇంటి నిర్మాణానికి మొత్తం 3 లక్షల రూపాయలు 3 దఫాల్లో అందించారన్నదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇంతవరకు బానే ఉన్నా ఆ తర్వాత పరిణామాలు, పరిస్థితులు బాధితులకు గండంగా మారాయి. సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు ఉన్న పూరి గుడిసెలు, పాకలు, రేకుల ఇళ్లను తొలగించి కొత్త ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. పునాదులు, పిల్లర్ల వరకు నిర్మాణాలు చేపట్టారు. కానీ ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందకపోవడం వల్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. అసలే గృహలక్ష్మి పథకంలో భాగంగా అందాల్సిన సొమ్ము అందక బాధితులు తీవ్ర ఆందోళన చెందుతుంటే అదే సమయంలో 2023 ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎలక్షన్ హడావిడి మొదలైంది. పథకం అటకెక్కింది. ఆ తర్వాత అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. కానీ గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన బాధితుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. గత ప్రభుత్వం ఇస్తామన్న సొమ్ము అందక ఈ ప్రభుత్వంలో వీరిని లబ్దిదారులుగా గుర్తించకపోవడంతో బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని, ఇప్పుడైనా కొత్త పథకంలో తమను లబ్దిదారులుగా గుర్తించారని బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇళ్లు పూర్తి చేసుకునే స్థోమత లేక, సొంత గోడు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చిన పట్టాలకి ఇల్లు ఆగిపోయినాయి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే 2వ విడతలో ఇస్తామన్నారు, ఇంకివ్వలేదు. మా యందు దయ ఉంచి రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలను మంజూరు చేయాలని కోరుచున్నాం. కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు లేదని పట్టా ఇచ్చారు, ఫౌండేషన్ కట్టినాం, ఎలక్షన్ పడిపోయింది, ఇల్లు రాలేదు. ఇల్లు అట్టే ఉంది. ఈ ప్రభుత్వంలో ఫస్ట్ ఇయర్ అందరికీ వచ్చిన ఇల్లు సార్ని అడిగినాం, 2వ విడతలో ఇస్తాంలేమ్మా అన్నారు. కానీ ఇంకా దయించి ఇవ్వలేదయ్యా. మా యందు దయించి ఇల్లు వచ్చి మంజూరు చేయమని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. వచ్చి పునాదులు తీసుకున్నామని
ఇల్లు రాలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. మాకు చాలా మంది కట్టుకుంటున్నారు ఇక్కడ, మాకు ఇల్లు లేదు. ఇప్పుడు మన పోయి ఎమ్మెల్యే గారిని అడిగితే వస్తాయి అమ్మన్నారు, కానీ వచ్చేది రాంది ఇప్పుడు మేము చెప్పలేమని కూడా అన్నారు. తనకి ఇల్లు లేక చాలా బాధపడుతున్నా. అసలు అయితే నేను మా ఎందులో దయ ఉంచి మా అంక చూస్తే మీకు రుణపడి ఉంటాం. మేము 15 సంవత్సరాల నుంచి ఇల్లు బాధపడుతున్నాం. మాకు 3 పిల్లోళ్ళు. మా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఒక పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ బేకమంటే అది బీకి మళ్ళీ బేసమట్ట వేసుకుంటే మళ్ళీ మాకు బిల్లులు రాలేదు. ఇప్పుడు ఈ గుడిసెలు వేసుకోరెట్టే ఉంటుంటే ఇబ్బంది పడకుండా అయినా గానీ మాకు ఇల్లు ఇట్లేదు, బిల్లులు రావట్లేదు. మా ఇంటికి చూసేవాళ్ళే లేరు అసలు. ఇది పోయినసారి పథకంలో ఇచ్చారు ఇల్లు ఇస్తే మాకు మళ్ళీ సారి పథకంలో మాకు ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోతే మేము మాకుంటానికి చోటు లేక మేము ఇల్లు అప్పు చేసి కట్టుకున్నాం. అయితే మేమైతే చేసుకుంటే తింటాం, లేకపోతే లేదు. ఇంద్రమ్మ పథకంలో మాకు అనిస్తే ఇల్లు పూర్తి చేసుకుంటామండి. ఇటీవలే ఈ అంశంపై అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారన్న అంశాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం తమపై దయ ఉంచి సానుకూల నిర్ణయం తీసుకుని తమకు ఆర్థిక సాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. వివిధ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వాణిజ్య విస్తరణ సహా దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి అమెరికా, ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా, శ్రీలంక సహా పలు వాణిజ్య దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. 50% టారిఫ్లతో సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత్ చేరుకున్న అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్తో నేడు కేంద్ర వాణిజ్య శాఖ చర్చలు జరపనుంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం కావాలంటే భారత్ తన వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవడం కీలకం. ఇందుకోసం వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు లేదా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల్ని కుదుర్చుకోవాలి. ప్రస్తుతం భారత్ అదే పనిలో నిమగ్నమైంది. అమెరికా, ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా, శ్రీలంక, పెరు, చిలీ, ఒమన్, న్యూజిలాండ్ తదితర దేశాలతో వాణిజ్య ఒప్పందాల్ని కుదుర్చుకునేందుకు మోదీ సర్కార్ విస్తృత చర్చలు జరుపుతోంది. అమెరికాతో ఇప్పటికే 5 విడతల చర్చలు ముగిశాయి. తదుపరి విడత చర్చల్ని ముందుకు తీసుకెళ్లేందుకు దక్షిణ, మధ్యాసియా వ్యవహారాల్ని పర్యవేక్షించే అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ భారత్కు చేరుకున్నారు. ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్తో బ్రెండన్ లించ్ ఇవాళ చర్చలు జరపనున్నారు. వాస్తవానికి గత నెల 25-29 మధ్య 6వ విడత చర్చలు జరగాల్సి ఉంది. ట్రంప్ 50% సుంకాల నేపథ్యంలో అవి వాయిదా పడ్డాయి. అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్తో నేడు జరిగే చర్చలు 6వ విడత చర్చలు కాదని భారత వాణిజ్య శాఖ ప్రతినిధి రాజేష్ అగర్వాల్ వివరించారు. 6వ విడత చర్చలకు ఇవి ముందస్తు చర్చలుగా భావించారని ఆయన తెలిపారు. అయితే వాణిజ్య ఒప్పందంపై ఖచ్చితంగా చర్చలు జరుగుతాయని ఆయన అన్నారు. అమెరికా, భారత్ మధ్య ఒప్పందం ఖరారుకు ఈ చర్చలు ఎంతవరకు వెళతాయో చూడాలని పేర్కొన్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య వారం వర్చువల్ గా చర్చలు జరుగుతున్నట్లుగా రాజేష్ అగర్వాల్ వెల్లడించారు. చర్చలు కొనసాగుతున్నప్పటికీ అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల పురోగతి లేదని ఆయన వివరించారు. ఇప్పుడు ఒక మార్గం కనిపిస్తోందని ఆయన చెప్పారు. ట్రంప్ 50% సుంకాలు విధించడంతో భారత్ నుంచి అమెరికా చేసే ఎగుమతులపై ప్రభావం పడింది. అయితే వాణిజ్య చర్చలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు చేసిన సానుకూల పోస్టును ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఇరు దేశాల భాగస్వామ్యపు అపరిమిత సామర్థ్యాన్ని తెరిచేందుకు మార్గం సుగమం చేస్తాయని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పందం కుదరలేదని 25% సుంకాలు విధించిన అగ్రరాజ్య అధినేత ట్రంప్ రష్యా నుంచి చమురు కొంటున్నారనే అక్కసుతో మరో 25 అదనపు సుంకాలు విధించి మొత్తం 50% చేర్చారు. 50% సుంకాలు అమల్లోకి రావడంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలు ఎంతవరకు కొలిక్కొస్తాయో అని భారత వాణిజ్య, వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఐరోపా సమాఖ్యతోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నెల 8 నుంచి 12 మధ్య 13వ విడత చర్చలు ముగిశాయి. అందులో వ్యవసాయం, డిజిటల్ ట్రేడ్, మేధో సంపత్తి హక్కులు సహా పలు అంశాలపై చర్చలు జరిగాయి. 14వ విడత చర్చలు బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో వచ్చే నెల 6 నుంచి 10 వరకు జరగనున్నాయి. ఆస్ట్రేలియాతో ఇప్పటికే ఆర్థిక సహకార, వాణిజ్య ఒప్పందం అమల్లో ఉండగా దాన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా విస్తరించాలని భారత్ కృషి చేస్తోంది. ఇప్పటికే ఆ దేశంతో 11 విడతల చర్చలు జరిపింది. న్యూజిలాండ్, శ్రీలంక, ఒమన్, చిలీ, పెరు తదితర దేశాలతోనూ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం భారత్ చర్చలు జరుపుతోంది. శ్రీలంకతో ఇప్పటికే 14 రౌండ్ల చర్చలు జరిగాయి. ఒమన్తో 5 విడతల చర్చలు జరగక ప్రస్తుతం తుది ఒప్పందం కోసం కసరత్తు జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఒమన్తో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. చిలీతో 4వ విడత చర్చలు అక్టోబర్లో, పెరూతో 9వ విడత చర్చలు నవంబర్లో జరగనున్నాయి. ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదిరితే ప్రపంచ వాణిజ్యంలో భారత పాత్ర మరింత విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి భారత్కు అవకాశం ఉంటుందని అంటున్నారు.